ఈ యొక్క మాన్సూన్ ట్రఫ్లోనే ఈ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం లాగా ఏర్పడేదానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ట్రాక్ మార్చుకొని మధ్య కోస్తాంధ్ర మీదుగా వెళ్లే విధంగా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మనకు అలానే చూపిస్తుంది. ట్రాక్ నెల్లూరు నుంచి కాకినాడ మధ్యలో ఎక్కడైనా తీరం దాటేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. మన రాష్ట్రం మీదుగా నేరుగా వస్తున్న తుఫాన్ చూస్తుంటే నాకు అస్సలు కంప్లీట్గా మత్తు అనేది పోయింది. సో ముఖ్యంగా ఏంటంటే అందరూ ఈ వీడియోని డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్, చాలా ముఖ్యమైన అప్డేట్. డైరెక్ట్గా సైక్లోన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగానే ల్యాండ్ ఫాల్ అయ్యేలాగా వెదర్ మోడల్స్ అన్నీ చూపిస్తున్నాయి. సో ఒక్కసారి మనము అప్డేట్లోకి వెళ్ళి ఏ ప్రాంతాల మీదుగా తీవ్ర తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. ఎక్కడా స్కిప్ అనేది చేయకండి. ముఖ్యంగా ఇక్కడ వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే మనకు మాన్సూన్ ట్రఫ్ అంటే ఋతుపవన రేఖ అనేది ఈ విధంగా కొనసాగుతుంది. అంటే దీని కింద వచ్చేసి మొత్తం నైరుతి ఋతుపవనాల తరహా వాతావరణము, అంటే కేరళ తమిళనాడులో నైరుతి ఋతుపవనాల తరహా వాతావరణము, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏంటంటే మనకు ఈశాన్య ఋతుపవనాల తరహా వాతావరణం అనేది ఉంది. కానీ ఇక్కడ చూసినామంటే ఈ యొక్క మాన్సూన్ ట్రఫ్లోనే ఈ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం లాగా ఏర్పడేదానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఇది రాగల 24 గంటల్లో ఒక బలమైన అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది నేరుగా ఆంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు, మన రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు 100% కనిపిస్తుంది. చాలా బలమైన సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. ఒకసారి వివరాల్లోకి వెళ్దాము. ఇక్కడ మనం తీసుకుంటే మాన్సూన్ ట్రఫ్ వలన అల్పపీడన ప్రాంతం ఏర్పడేదానికి చాలా అనుకూలమైన ప్రాంతం వచ్చేసి ఇది. సో ఈ ప్రాంతం నుంచి మనకు ట్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల వైపుగా వచ్చి ఆ తర్వాత కొంచెం ట్రాక్ మార్చుకొని మధ్య కోస్తాంధ్ర మీదుగా వెళ్లే విధంగా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మనకు అలానే చూపిస్తుంది ట్రాక్ అనేసి. సో ముఖ్యంగా మనకి అంటే ఈ యొక్క మధ్య భాగంలో ఉన్న మచిలీపట్నము, లేకపోతే దివిసీమ, లేకపోతే కోనసీమ ఇలాంటి ప్రాంతం మీదుగా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దానికంటే ఇంకా ఎక్కువ ప్రభావం వచ్చేసి దాని దక్షిణ భాగంలో ఉన్న బాపట్ల, ఒంగోలు, లేకపోతే ప్రకాశం జిల్లా ఇలా మనకు ఉండే సూచనలు కూడా కనిపిస్తుంది. కానీ పూర్తి అప్డేట్ మనం ఒకసారి చూసినామంటే ఏ ప్రాంతాల్లో మనకు రాగల ఒక 24 అవర్స్లో మనకు వర్షాలు పడుతుంది అంటే ఇక్కడ 23 డేట్. సో 23 నుంచి 24 అంటే 24 అంటే ఈరోజు 24 నేను అప్డేట్ తీస్తున్నాను కాబట్టి 24th డేట్. సో 24thలో వచ్చేసి మనకి ఎక్కడ పడుతుందంటే వర్షాలు ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు, అంటే మనకు మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ నగరంలోని పలు భాగాలు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా వచ్చేసి ఏంటంటే మనకు కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురము, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలానే నెల్లూరు జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మిగిలిన పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర తీసుకుంటే అంటే ప్రకాశం, గుంటూరు, దాంతోపాటుగా పల్నాడు, బాపట్ల, కృష్ణ, దాంతోపాటుగా ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ, దాంతోపాటుగా అంటే విశాఖపట్నం నగరం, విశాఖపట్నం జిల్లా, అలానే అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటే కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. సో ముఖ్యంగా మనకు రాయల తెలంగాణ జిల్లాల్లో అంటే రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో మాత్రం బాగా విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు ఈరోజు సాయంకాల సమయం అలానే రాత్రి సమయాలలో ఉండే అవకాశాలు 24th అంటే ఈరోజు మనకు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో ఉండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలానే మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడేదానికి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది రాగల 24 గంటల్లో. ఒకసారి మనము 29th అక్టోబర్ వరకు వాతావరణ పరిస్థితిని గమనిస్తే పూర్తి స్థాయిలో మనకు వెదర్ మోడల్స్ అన్నీ ఏం చెప్తున్నాయి అంటే కన్సెన్సస్ అంటే వివిధ వెదర్ మోడల్స్ అన్నింటినీ చేర్చి ఒక చోటగా మనం చూస్తే ఏం చెప్తున్నాయి అంటే మనకు సైక్లోన్ ట్రాక్స్ అనేసి ఏమంటే మనకు నెల్లూరు నుంచి అప్ టు మనకేంటంటే అమలాపురం, కోనసీమ జిల్లా అంటే కోనసీమ, కాకినాడ వరకు, నెల్లూరు నుంచి కాకినాడ మధ్యలో ఏదైనా ఒక ప్రాంతంలో ఈ తుఫాన్ వచ్చేసి తుఫాన్గా తీరం దాటే అవకాశాలు ఉండే విధంగా మనకు వెదర్ మోడల్స్ అన్ని చూపిస్తున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే తుఫాను ఎక్కడ దాటినా కానీ అంటే నెల్లూరు నుంచి కాకినాడ మధ్యలో ఎక్కడ దాటినా కానీ వర్షాలు అనేవి ఈ పూర్తి బెల్ట్లో ఉంటుంది. డెఫినెట్గా నెల్లూరు, కాకినాడ బెల్ట్లో అయితే ఉంటుంది. కానీ నెల్లూరుకి దగ్గరగా వచ్చిందంటే వైజాగ్ పక్కనేమో తక్కువ వర్షాలు, తిరుపతి పక్కనేమో ఎక్కువ వర్షాలు ఉంటుంది. అదే మనకు కాకినాడ దగ్గరగా వచ్చిందంటే వైజాగ్ పక్కన ఎక్కువ వర్షాలు,
తిరుపతి పక్కన తక్కువ వర్షాలు ఉంటుంది. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది. కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎక్కడ వచ్చినా మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఆంధ్రాలో ఎక్కడన్నా కొట్టు, ఎక్కడన్నా మనకు ఈ యొక్క తుఫాన్ రాని, మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే మనకేంటంటే మచిలీపట్నం కావచ్చు, నరసాపురం కావచ్చు, లేకపోతే కోనసీమ జిల్లా కావచ్చు, విజయవాడ గుంటూరు ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో వర్షాలు పడడం ఖాయం ఖాయం ఖాయం. డెఫినెట్గా మనకు వర్షాలనే ఉంటుంది. దాంతోపాటుగా తుఫాన్ దగ్గర వచ్చే క్రమానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈదురుగాలులు బాగా విస్తారంగా వీచే అవకాశాలు కనిపిస్తుంది. ఇంటెన్సిటీ గురించి రేపటి వీడియోలో, అంటే ఎంత బలంగా వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది అన్న దాని గురించి రేపటి వీడియోలో కవర్ చేస్తాను. కానీ ఏ పక్కకి వెళ్తుంది, ఏ పక్కకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాము. సో ఒక్కసారి మనం ట్రాక్ని చూసినామంటే అన్ని వెదర్ మోడల్స్, అన్ని న్యూమరికల్ వెదర్ మోడల్స్ వచ్చేసి అల్పపీడనం ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఏర్పడవచ్చు. ఎక్కడ ఏర్పడ్డా కానీ కదిలే మార్గం వచ్చేసి కేవలం మనకు దక్షిణ కోస్తాంధ్ర లేదా మధ్య కోస్తాంధ్ర వైపుగానే. అంటే మనకు నెల్లూరు నుంచి ట్రాక్ చూసినామంటే నెల్లూరు నుంచి కాకినాడ మధ్యలో ఎక్కడైనా తీరం దాటేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఆ ఎక్కడైనా తీరం అంటే ఎక్కడ దాటుతుంది ఎగ్జాక్ట్గా అన్నది రానున్న వీడియోస్లో చెప్తానే. కానీ ఏ పక్కకు వస్తుంది అని అంటే డెఫినెట్గా ఆంధ్రాకి కన్ఫామ్ అండి, అది మాత్రం 100% షూర్. దాంతోపాటుగా వచ్చేసి ఆంధ్రాకి కన్ఫామ్ కాబట్టి ఆంధ్ర వైపుగా వస్తుంది కాబట్టి మనకు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా భాగాల్లో చాలా వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా రెడ్ అలర్ట్ మనం ప్రకటించే సూచనలు కూడా కనిపిస్తుంది రానున్న రోజుల్లో. ఇది గత ఏడాదితో వచ్చిన తుఫాన్ల కంటే కొంచెం బలమైన తుఫాను, బలంగా మన రాష్ట్రం మీదుగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. వీడియోస్ని అందరూ ఫాలో అవుతూ అందరికీ షేర్ కూడా చేస్తూ, దాంతోపాటుగా వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంటే డెఫినెట్గా అందరికీ నా వంతు నేను ఎంత సాయం చేయగలుగుతానో అంత సాయం మీ అందరికీ చేయగలుగుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.